ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే తపనతో ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా 10 కోట్ల వ్యయంతో 29 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 10 గ్రామాల్లో హెల్త్ సెంటర్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేపడుతున్నామని అన్నారు. ప్రజల బాగోగులు చూసుకునే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం. పామర్రు నియోజకవర్గ చరిత్రలోనే మరుపురాని ఘట్టం, మరువలేని ఘట్టం. ఏమిటంటే ఒకే రోజు ఒకేసారి 27 ఏమో హెల్త్ క్లినిక్స్, మరియు 2 ఏమో ఆయుర్వేదిక్ హోమియోపతికి సంబంధించి హెల్త్ క్లినిక్స్. టోటల్గా 29 హెల్త్ క్లినిక్స్ 10,60,00,000 వ్యయంతో ఒకే రోజు ఒకేసారి పనులను శంకుస్థాపన చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైతే మాట ఉందో, నానుడు ఉందో, ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో, ఆయన సారథ్యంలో దాన్ని సార్థకం చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అనారోగ్యం పాలైతే మరి హెడ్ క్వార్టర్కి రావటమో, పెద్ద గ్రామానికి వెళ్ళటమో, లేకపోతే అక్కడ ఉన్న పిహెచ్సి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళటానికి ఎంతో ప్రయాసపడాలి. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దాదాపుగా 28 గ్రామాల్లో నూతనంగా 36 లక్షలు ఒక్కొక్కటి వ్యయంతో, దాదాపుగా రెండింటినేమో 55 లక్షల వ్యయంతో, ఇవన్నీ కలుపుకుంటే 10,60,00,000 వ్యయంతో ఈరోజు పనులు ప్రారంభం చేశాం. 100 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం. తర్వాత ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం.